హలో గాయ్స్, ఇక్కడ చూసారా మా సండే స్పెషల్ అయితే తలకాయ కూర. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మన రెసిపీ అయితే సూపర్ ఉంటుంది, ఫాలో అవ్వండి, నమ్మొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మేము తినకైతే ఒక సంవత్సరం అయిందండి. మటన్ పండుగ పోయినప్పుడు తిన్నాం, కానీ సంవత్సరం అయింది తలకాయ కూర అయితే తినక. ఇంతకుముందు ఉన్న పాత రూమ్లో ఉన్నప్పుడు తినేవాళ్ళం, కానీ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఒకసారి నా రెసిపీ ట్రై చేయండి. నేనైతే డైరెక్ట్ కుక్కర్లోనే వేసుకుంటున్నా. ఫస్ట్ నూనె, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు మంచిగా వేసుకొని మంచిగా వేగనిచ్చి ఫ్రెష్ కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం మంచిగా వేగాక అల్లం అయితే మస్ట్ అండి, ఎక్కువ వేసుకోండి, కొంచెం ఫ్రెష్ వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఫ్రైడ్ అయ్యాక టర్మరిక్ పౌడర్ వేసుకోండి. చూడండి కలర్ఫుల్గా బాగుంటుంది. ఫస్ట్ కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా పసుపు కూడా వాటికి పట్టాలి కదా. కొంచెం ఉడికాక టమాటోస్ వేసుకోండి. నేనైతే 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే వేసుకున్నా. అది కూడా కొంచెం ఉడికాక తగినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఇందులో అయితే కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి స్పైసీగా. చూడండి, మాకైతే మేమైతే చాలా బాగా తింటాం, ఇంతే స్పైసీ తింటాం. అండ్ ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోండి, కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఏ హడావిడి లేకుండా, ఒకటే కిచెన్లో యుద్ధం చేయకుండా మంచిగా సింపుల్గా ప్రతి కూర మనం ఎలా చేస్తాం అలానే చేసుకుంటే చాలు. కాకపోతే కొంచెం మంచిగా అన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కూడా మంచిగా కర్రీకి పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడే నేనైతే హోల్ గరం మసాలా పట్టి పెట్టుకుంటాను అనమాట. అది ధనాలు, జీలకర్ర వేసుకుంటా, అందులోనే ఏలకులు, మిరియాలు, లవంగాలు అండ్ బగారాకు కూడా వేసుకొని నేనైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఒకటే వేసుకుంటా. వేసుకొని మసాలా కూడా మంచిగా కర్రీకి పట్టేంత వరకు ఉంచుకొని తగినన్ని వాటర్ పోసుకోండి. మంచిగా వాటర్ పోసుకొని అందులో ఉన్న వాటరే పైకి వచ్చింది. ఇప్పుడైతే ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మంచిగా వాటర్ పోసినాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీకి మళ్ళీ తక్కువ అవుతుంది సాల్ట్. కొంచెం చింతపండు వేసుకోండి. అండ్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే గుమగుమలాడి తలకాయ కూర అయితే రెడీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి, వావ్ కదా. ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నేనైతే ప్రతి కూర ఇష్టంగా చేస్తాను కాబట్టి ఇష్టంగా మంచిగా వస్తుంటాయి టేస్టీగా. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కదా, పోతూ ఒక లైక్ చేసుకోవచ్చు కదా, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముక్క ఉడికిందో లేదో చూసుకొని. నాకైతే ఈ ముక్కలు అయితే చాలా ఇష్టం ఉంటుంది, అందరికి ఇంతేనేమోలే. మా పాప కూడా ఈ ముక్కలు మంచిగా తింటుంటుంది, పిల్లలు తినాలి కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మర్చిపోకండి.